హాయ్ హలో అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలండి. సో మన తెలుగువారి మొదటి పండగ ఉగాది పండుగ. మనకి పండగలు అనేవి ఎప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. మన మొదటి పండగ శ్రీ కోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా హ్యాపీ ఉగాది అండి. మనకి ఉగాది ఇంకా హడావుడి మామూలుగా ఉండదన్నమాట. సో మనం చక్కగా ఉదయాన్నే లేచి మన పనులన్నీ ముగించుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని సో మనకి పచ్చడి అయితే మనం రెడీ చేసుకుంటాము. సో ఈరోజైతే మేము ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నామండి. సో మనకి 6 షడ్రుచులతో సమ్మేళనంతో అయితే 6 రుచులు కలిగిన పచ్చడి అయితే మనం తయారు చేసుకుంటాం కదా. పులుపు, వగరు, తీపి, కారం ఇలా మనము 6 షడ్రుచులతో సమ్మేళనంతో అయితే మనము ఉగాది పచ్చడి అనేది రెడీ చేసుకుంటాము. సో 6 కాదండి, ఇంకా చాలామంది ఇంకా చాలా రకాలుగా కూడా వేసుకుంటారు. మనం మామూలుగా పచ్చడి అనేది 6 షడ్రుచులు కలదు కాబట్టి సో మనకి తీపి, వగరు, పులుపు, చేదు ఇవన్నీ కలిసి మనమైతే పచ్చడి తయారు చేసుకుంటాము. ఇక్కడైతే మా హస్బెండ్ పచ్చడి చేస్తున్నారండి. సో మేము కొన్ని ఇంకా కొంతమంది ఫ్రూట్స్ వేసుకుంటారు, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు. ఇలా మనమైతే మెయిన్ అయితే కొన్ని ఉంటాయి. వేపు ఖచ్చితంగా, పులుపు, అలానే మనకి తీపి, వగరు, మిరియాల పొడి ఇలా అయితే మనం ఉగాది పచ్చడి చేసుకొని మనం సంతోషంగా అయితే కొత్త సంవత్సరంకి అయితే మనం వెల్కమ్ చెప్తాం కదా. సో మేమైతే ఈరోజు ఇంకా హడావుడిగా ఉదయాన్నే అన్ని పనులు అయితే చేసుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకొని ఇంకా మంచిగా అందరూ బాగుండాలనేసి, అందరూ ఆయురారోగ్యాలుగా ఉండాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని అయితే ఇంకా మేము పూజ చేసుకుంటున్నాము. ఇంకా ఉదయాన్నైతే మా హడావుడి మామూలుగా లేదండి. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వాచ్ చేయండి. ఉదయం నుంచి మా పనులు హడావుడి ఎలా ఉంటుందో అవన్నీ కలిపి అయితే ఒక వీడియో తయారు చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. అలానే ఇక్కడ మేము బెల్లము, వేప పువ్వు, అరటికాయ, అలానే ద్రాక్షాలు, మిరియాలు, చింతపండు ఇవన్నీ కలిపైతే మేము మామిడికాయ ఇవన్నీ కలిపైతే మేము పచ్చడి తయారు చేసుకున్నాము. ఇంకా మనకి చాలా రకాలుగా చేసుకుంటారండి, ఎవరి ఇష్టం పడినట్లుగా వారు చేసుకుంటారనమాట. అందరూ ఒకటే చేసుకోరు, ఎవరికి తగ్గినట్టుగా ఎవరి ఆచార ప్రకారం చేసుకుంటారు. ఎవరి పద్ధతులుగా మేము ఒకటి చేసుకుంటాము, అలానే ఇటు సైడ్ ఒకటి, ఆంధ్ర సైడ్ ఒకరు, అలా ఎవరు ఒక్కటే కాకుండా అన్నీ వేసుకొని అయితే చేస్తారు. ముందైతే కొన్ని ఖచ్చితంగా వేసుకుంటారు, పులుపు, తీపి, వగరు, చేదు ఇలా 6 షడ్రుచులు అయితే ఖచ్చితంగా వేసుకుంటారు. అలానే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకుంటారనమాట. సో మేము ఇంకొన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తానికైతే మా హస్బెండ్ ఉగాది పచ్చడి అయితే తయారు చేసామండి. చాలా మంచిగా అయితే పూజ జరుపుకున్నాము. సో ఇంకా ఉదయాన్నే ఎంత హడావుడి ఉండిద్ది, నైవేద్యాలు తయారు చేయాలి, అంతకు ముందు రోజు కూడా అన్నీ శుభ్రం చేసుకోవాలి, మందిరం శుభ్రం చేసుకోవాలి. అలానే మనకి పూజ చేయటానికి కొన్ని సామాగ్రిని శుభ్రం చేసుకోవాలి. ఎలా అయితే మనము కొత్త సంవత్సరం కాబట్టి అన్నీ అయితే రెడీ చేసుకొని ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ తుడుచుకొని ముగ్గు పెట్టుకొని ఇంకా మనం తలంటూ స్నానం చేసి ఇంకా ఇవన్నీ మనం ఖచ్చితంగా ప్రతి పండగ కూడా చేస్తాము. ఇంకా మనకి ఏమేమి మనం అనుకుంటాం కదా, ఈ నైవేద్యాలు తయారు చేసుకోవాలని, ఉగాది పచ్చడి అయితే ఖచ్చితంగా చేసుకుంటారు అందరూ. ఇంకొన్ని మనము పూజ కోసం అయితే ప్రసాదాలు రెడీ చేసుకోవడానికి ఎలా అయితే ఇక అన్నీ హడావుడిగా ఉంటుంది. సేమ్ మాకు కూడా అంతే ఉందండి. ఉదయం ఈరోజు అయితే మేము గారెలు, అలానే పరమాన్నము, పులిహోర, పచ్చడి అయితే చేసుకున్నాము.
మనకి ఇంకా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ జాతకాలు చూపించుకొని పంచాంగం చూపించుకొని ఎలా ఉంది అనేసి అవన్నీ చూసుకుంటారు కదా కొత్త సంవత్సరము. సో కొంతమంది పాపం దిగులుగా కూడా ఉంటారనమాట, అయ్యో ఈ సంవత్సరం ఇలా ఉందా ఎలా ఉందా అనేసి. ఇంకా మనకి ఇదండి ఉగాది సంవత్సరము. సో ఈ సంవత్సరం కూడా మంచి ఆయురారోగ్యాలు, ముందు మన ఆరోగ్యం ముఖ్యం అనమాట ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అది ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మేమైతే ఉదయం అన్నీ చేసుకొని ఇలా దీపారాధన అయితే చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.